రూమ్ ఫ్రెషనర్ ఏఈఆర్ ఉంటుంది కదా, 30 డేస్ కానీ 15 డేస్ కానీ తర్వాత స్మెల్ అయితే రాకుండా ఉంటుంది కదా. ఆ తర్వాత దీన్ని ఇలా కట్ చేసామనుకోండి లోపల ఇంకా కాస్త ఉంటుందన్నమాట ఆ రూమ్ ఫ్రెషనర్. సో దానిని ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత షెల్ఫ్ లోపల ఏ షెల్ఫ్స్లోనైనా కిచెన్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం బట్టలు పెట్టుకునే షెల్ఫ్స్ ఉంటాయి కదా, అలాంటివి కాకుండా పాత బట్టలు అలాంటివి వేస్తూ ఉంటాం కదా, అలాంటి షెల్ఫ్లోనైనా సరే ఎక్కడైనా సరే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది అన్న దగ్గర ఇలాంటి ఏఈఆర్ని పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా డోర్స్ తీసినప్పుడు మంచి స్మెల్ అయితే ఉంటుంది కొద్ది రోజుల వరకు. తర్వాత టిప్ వచ్చేసి చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, ఈ కర్రకి మనం ఎక్కడైతే చపాతీ చేస్తామో ఆ ప్లేస్ అన్నంత వరకు విజిబుల్గా ఉండే ప్లాస్టర్ని అతికించుకోవాలి. అంటే మనం చపాతీకి అంటుకున్నట్లుగా కాదు, అంటుకునే పార్ట్ రివర్స్లో ఉండాలన్నమాట. ఇలా ఎందుకు రివర్స్లో పెట్టేసి అతికించుకోవాలి అని అంటే, ఇలాంటి కార్పెట్స్ ఉన్నాయనుకోండి, ఈ కార్పెట్స్కి మనం ఎంత దులిపినా సరే ఎక్కడో దగ్గర మట్టి దుమ్ము అలాంటివి తప్పకుండా ఉంటాయి కదా, నేను ఎంత దులిపినా సరే ఆ డస్ట్ అనేది పోకుండా ఉంటుందన్నమాట. అందుకోసం నాకు ఒక ఐడియా వచ్చింది, ఇలా చేస్తే ఎలా ఉంటుందా అని. దానికోసం ఇలాగ రెడీ చేసుకొని చపాతీని ఎలా అయితే రుద్దుతామో అలా చక్కగా ఈ కార్పెట్ పైన రుద్దేసామనుకోండి, ఆ కార్పెట్కి అంటుకుని ఉన్న వెంట్రుకలు, చిన్న చిన్న దారపు కండలు, అంటే దారం పీసు, ఇంకా ఏదైనా సరే చిన్న చిన్న పార్టికలు ఏదైనా సరే చక్కగా ఈ అంటుకుంటుంది కాబట్టి ప్లాస్టర్కి దాన్ని చక్కగా అంటేసుకొని వచ్చేస్తుంది అనమాట. ఇలా పూర్తిగా కార్పెట్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నల్లగా అయిపోయిందో, అంటే అంత డస్ట్ ఉందన్నమాట చూడటానికి. సో తప్పకుండా ఇలాంటి కార్పెట్ని ఇలా క్లీన్ చేయడానికి ట్రై చేయండి.